హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. ఈరోజు మన వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటంటే అన్లిస్టెడ్ షేర్స్. అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఐపీఓకి రాకముందు, మార్కెట్లోకి పబ్లిష్ అవ్వకముందు స్టాక్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయి బయట. ఇప్పుడు ప్రీవియస్గా ఎన్ఎస్డిఎల్ కానీ ఎన్ఎస్సి కానీ ఐపీఓకి రాబోతుంది అని చెప్తున్నారు కదా. సో అవి ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయి? ఎన్ఎస్డిఎల్ ఇంత పర్సెంటే పడిపోయింది అని రీసెంట్గా, ఎన్ఎస్సి ఇంత పర్సెంటే పడిపోయింది అని రీసెంట్గా వచ్చేస్తుంది. అసలు ఇవి ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయి, వాటిలో మనం ఎలా ట్రేడ్ చేయాలి అనే వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. బేసికల్గా నేను చూసా, ఓన్లీ టూ ప్లాట్ఫామ్ చూసా, అన్లిస్టెడ్ జోన్ అండ్ ఇన్కరెంట్ మనీ. సో అన్లిస్టెడ్ జోన్లో ఏంటంటే చాలా ప్రీమియం హై కాస్ట్లో ఉందన్నట్టు, చాలా ఎక్కువ ఉంది. మినిమం షేర్స్ ఇట్లా లక్షలలో కొనాల్సి ఉంది అన్నట్టు. అదే ఈ ఇన్కరెంట్ మనీ కూడా వెరిఫైడ్ నేను చూసా. అంటే మీరు కూడా ఒకసారి చూడండి బిఫోర్ ఇన్వెస్టింగ్. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ అప్లికేషన్, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్, జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. ఇన్కరెంట్ మనీ కూడా బేసికల్గా వెరిఫైడ్, చాట్‌జీపీటీతో కూడా వెరిఫై చేశాం. తర్వాత నేను ఇన్‌స్టాల్ చేసి నిన్ననే జస్ట్ ఒక షేర్ వెరిఫికేషన్ కోసం కొన్నా. అది డీమార్ట్‌లోకి ఇంకా రాలేదు. సో ఈ 2 ప్లాట్‌ఫామ్స్ చూసా. దాంట్లో ఇదేంటంటే బెస్ట్ ఉందన్నట్టు. కొంచెం తక్కువ బడ్జెట్‌లో కూడా మనం అన్‌లిస్టెడ్ షేర్స్‌ని కొనుక్కోవడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంది. అందుకే ఐయామ్ గో విత్ దిస్ అని వీడియో ప్లాన్ చేశానన్నట్టు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ఇన్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. మీకు పాసిబుల్ అయితే దాన్ని యూజ్ చేసి, ఆ లింక్‌ని యూజ్ చేసేసి కొనేసుకోండి. నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తున్న అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి, వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. వాట్ ఆర్ అన్లిస్టెడ్ షేర్స్? అసలు అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి? అన్లిస్టెడ్ షేర్స్ ఆర్ షేర్స్ ఆఫ్ కంపెనీస్ దట్ ఆర్ నాట్ ఎట్ లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్సిఆర్ బిఎస్సి పైన లిస్ట్ అవ్వని స్టాక్స్ని అన్లిస్టెడ్ షేర్స్ అంటాం అన్నట్టు. రీసెంట్గా వచ్చిన చాలా ఐపీఓస్ ఏంటంటే బిఫోర్ ఆ ప్లాట్ఫామ్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి, అక్కడ నుంచి తర్వాత లిస్ట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో మోస్ట్ ప్రాబబ్లీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఆర్ ప్రీ ఐపీఓస్ కంపెనీస్ ఉంటాయి. ట్రేడెడ్ ఓవర్ ద కౌంటర్ ఓటీసీ వయా ప్లాట్ఫామ్స్ ఆర్ డీలర్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటాయి. బాట్ ఫర్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఆర్ ప్రీ ఐపీఓ ఆపర్చునిటీస్. సో ప్రీ ఐపీఓ ఆపర్చునిటీస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందే దీన్ని కొని పెట్టేసుకున్నాం అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా టెక్నాలజీస్ చేసి 2XX వచ్చేసింది అన్నట్టు డైరెక్ట్. ఎందుకంటే ప్రీ మార్కెట్ డిమాండ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలా హెవీగా లిస్ట్ అయిపోయింది. కానీ ఆ తర్వాత కంటిన్యూస్గా ఫాల్ అయిపోయింది అన్నట్టు. సో బేసికల్గా ఆ కంటిన్యూస్ ఫాల్ అనేది మనకి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఒకటి ఉంటుంది ఏంటంటే, ఇది కొన్న తర్వాత ఒక 6 మంత్స్ మనం హోల్డ్ చేయాలి. అర్థమైంది కదా మీకు? 6 మంత్స్ హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది ప్రీ ఐపీఓలకి ఎవరైతే కొంటామో వాళ్ళం. సో పర్లేదు, కొన్ని స్ట్రాంగ్ కంపెనీస్ ఉంటాయి. మనం అందుకే లాంగ్ టర్మ్, ఐ హ్యావ్ మెన్షన్ దట్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఎవరైతే చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ సిడిఎస్ఎల్ తీసేసుకోండి. సిడిఎస్ఎల్ లిస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలా ర్యాలీ అయిపోయింది, మోర్ దాన్ 6 మంత్స్ కానీ మోర్ దాన్ 1 ఇయర్ అలా హోల్డ్ చేసేసి పెట్టుకుంటే. సో అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే బెటర్ ఆపర్చునిటీగా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి రాబోతుంది, ఎన్ఎస్డిఎల్ రాబోతుంది, ఓయో అన్నది ఒకటి ఉంది, సిఎస్కే వాళ్ళది ఉంది, ఎస్బీఐ ఏఎంసీ ఉంది, ఎస్బీఐ ఏఎంసీ. ఓకే, ఏఎంసీ అనే ఫ్యూచర్ గ్రోత్ సెక్టార్ ఉంది. ఆల్రెడీ హెచ్డిఎఫ్సి లైఫ్ ఏఎంసీ ఒక రేంజ్లో పెరిగిపోయింది, బాటమ్ నుంచి ఆల్రెడీ అప్ అయిపోయింది. ఎస్బీఐ కూడా లిస్ట్ అయిపోతే అదే రేంజ్లో. ఇలా కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేసేసుకోవాలి. అన్నీ సెలెక్ట్ చేసుకోకూడదు. ఆడ కనిపిస్తున్నాయి కదా అన్లిస్టెడ్ షేర్లో, ప్రతి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఒక 3-4 పెట్టుకోవాలి. దాంట్లో ప్రాపర్గా కొంచెం కొంచెం తెలియదు కాబట్టి మనం కొంచెం కొంచెం పెట్టేసుకోవాలి స్టార్టింగ్. ఆ తర్వాత మన కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలిసినప్పుడు ఫుల్గా పెట్టేసుకోవాలి. సో కేటగిరీస్ ఆఫ్ అన్లిస్టెడ్ షేర్స్. అసలు అన్లిస్టెడ్ షేర్స్ అనేవి ఏ కేటగిరీస్కి చెందినవి, ఎవరెవరు అన్లిస్టెడ్ షేర్స్లో ఉంటున్నారు అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో టైప్ ఆఫ్ కంపెనీ ఎగ్జాంపుల్స్ కానీ నోట్స్ కానీ చూస్తే, సబ్సిడీరీస్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్, ఏవైతే ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీస్ ఉంటాయో వాటి సబ్సిడీరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ మ్యూచువల్ ఏఎంసీ వస్తుంది, హెచ్డిఎఫ్సి ఉంది, హెచ్డిఎఫ్సి రిలేటెడ్ కంపెనీస్ రావచ్చు. నెక్స్ట్ ఐసిఐసిఐ ల్యాంబోర్డ్ కానీ, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, టాటా క్యాపిటల్ కానీ, ఇవేంటంటే వాటి సబ్సిడీరీస్ అన్నట్టు. ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉంది, దానికి రిలేటెడ్ సబ్సిడీస్. సో వీళ్ళకి ఏంటంటే ఇలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. హెచ్డిఎఫ్సి ఆల్రెడీ వెల్ నోన్ కంపెనీ, దాని నుంచి వచ్చే ఐపీఓస్ కూడా బాగుంటాయి అనే థాట్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నోట్స్ యూజువల్లీ ప్రాఫిటబుల్ అండ్ స్టేబుల్గా ఉంటాయి. ఇలాంటి కంపెనీస్లో నోట్ చేసేసుకోవాలి. పాపులర్ కన్జ్యూమర్ బ్రాండ్స్, ఫస్ట్ క్రై, బోట్,
ఇమాజిన్ మార్కెట్, హ్యూజ్ రిటైల్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది ఇలాంటి వాటికి. లార్జ్ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్ఎస్సి కానీ, రిలయన్స్ రిటైల్ కానీ, టాటా టెక్నాలజీ ఆల్రెడీ వచ్చేసింది. హై ఐపీఓ పొటెన్షియల్ ఉంటుంది అన్నట్టు. 6 మంత్స్ కంటే లాంగ్ టర్మ్లో గ్రోత్ ఎలా ఉంటుంది కాబట్టి టెంపరీగా డౌన్ అవ్వచ్చు, కానీ తర్వాత పిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక స్పోర్ట్స్ ఫ్రాంచైజ్ ప్రజెంట్ సిఎస్కే ఆల్రెడీ పెట్టేశారు, వాటి యొక్క షేర్స్ అన్ని సోల్డ్ అయిపోయినాయి. మేబీ ఇంకెవరన్నా డీలర్ అమ్మితే అప్పుడు మనం కొనుక్కోవచ్చు అన్నట్టు. ఎమోషనల్ ప్రైస్, బ్రాండ్ వాల్యూ, సిఎస్కే ఫ్యాన్స్ చాలా వరకు గట్టిగా ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు, కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫిన్టెక్ అండ్ స్టార్టప్స్ ఉంటాయి, వన్ కార్డ్ కానీ, మొబిక్విక్ కానీ, పేమెంట్ కానీ, ఇలాంటివి ఏంటంటే సో హై రిస్క్ హై రివార్డ్ వాల్యూస్ ఉంటాయి. జొమాటో ఉంది, లిస్ట్ అయినప్పుడు బాగానే వచ్చింది, తర్వాత పడిపోయింది, ఆ తర్వాత కంటిన్యూస్గా పెరిగింది అన్నట్టు. సో ఇలా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మార్కెట్ అంటేనే రిస్క్. నేను రిస్క్ తీసుకోను, మార్కెట్లోకి రాను అంటే లైట్ తీసేసుకోండి. మార్కెట్లోకి వచ్చినా కూడా నాకు ఎలాంటి రిస్క్ ఉండకూడదు, నేను డబ్బులే లాస్ అవ్వకూడదు అంటే వర్కౌట్ అవ్వదు అన్నట్టు. లాస్ అనేది కంపల్సరీ మార్కెట్లో ఉంటుంది. దాన్ని తగ్గించుకునే ప్లాన్స్ కనుక్కోవాలి, దాన్ని తగ్గించుకునే స్ట్రాటజీస్ ప్లాన్ చేసేసుకోవాలన్నట్టు. అలా మీరు బెటర్గా రిటర్న్స్ వస్తూ ఉంటే బెటర్ గ్రోత్ ఉంటుంది అంతే. మార్కెట్లోకి వస్తే రిస్క్ ఉండకూడదు అంటే వర్కౌట్ అవ్వదు. రిస్క్ టు రివార్డ్ మెన్షన్ చేసి ప్రతి ఒక్క బుక్లో రిస్క్ టు రివార్డ్ మెన్షన్ చేస్తారు. వై డు పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ లిస్టెడ్ షేర్స్, అన్లిస్టెడ్ షేర్స్ సారీ. సో అడ్వాంటేజ్ అండ్ డీటెయిల్స్. ఎర్లీ ఎంట్రీ ఐపీఓ, బిఫోర్ ఐపీఓ కంటే ముందు మనం ఎంటర్ అవ్వడం. బై షేర్స్ బిఫోర్ ద పబ్లిక్ రష్ ఎట్ పొటెన్షియల్ లోవర్ ప్రైసెస్లో కొనడానికి. స్ట్రాంగ్ ఐపీఓ గెయిన్స్, మెనీ అన్లిస్టెడ్ షేర్స్ లిస్టెడ్ ప్రీమియం, ఎన్ఎస్సి కానీ, టాటా టెక్ కానీ, మ్యాప్ మై ఇండియా, ఇవేంటంటే ప్రీమియంలో అవుతాయి అన్న హోప్స్ అన్నట్టు. టాటా టెక్నాలజీ ఆల్రెడీ అయిపోయింది. డైవర్సిఫికేషన్ యాడ్స్ ప్రైవేట్ ఈక్విటీ టైప్ ఎక్స్పోజర్ టు యువర్ పోర్ట్ఫోలియో. ఓనర్షిప్ ఐకానిక్ బ్రాండ్స్, సో మామూలుగా స్టాక్స్ తీసేసుకుంటున్నాం అంటే ఓనర్షిప్ వచ్చేస్తుంది అన్నట్టే ఉంటాం. నెక్స్ట్ రిస్క్ ఇన్వాల్వ్, ఇది మేజర్గా మనం చూడాల్సింది రిస్క్స్ ఇన్వాల్వ్. సో లిక్విడిటీ రిస్క్ ఉంటుంది అన్నట్టు. బై చేయడం ఈజీయే, కానీ సెల్ చేయడం అనేది కొనే వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసిన తర్వాత సర్టెన్ పీరియడ్, లాకిన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మాత్రమే అమ్మడానికి ఉంటుంది. అందుకే లాంగ్ టర్మ్ గ్రోత్ ఉండే స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేసేసుకోండి. లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసేసుకుంటున్నాం కదా మనం, ఆ టైప్ ఆఫ్ స్టాక్స్ మాత్రమే కావాలి. ప్రైస్ వొలటాలిటీ, ప్రైస్ అనేది ప్రైస్ కెన్ ఫాల్ షార్ప్లీ ఇఫ్ ఐపీఓ డిలేస్ ఆర్ వాల్యుయేషన్స్ ఆర్ రాంగ్. వాళ్ళు వాల్యుయేషన్ పోస్ట్ చేస్తున్నది ప్రాపర్గా లేక, వెరిఫికేషన్ తర్వాత వెరిఫై అయిన తర్వాత అది రాంగ్ అని తెలిస్తే షార్ప్గా పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ప్రైసెస్. రెగ్యులేటరీ రిస్క్, సమ్ స్టార్టప్స్ మే ఫేస్ సెబీ స్క్రూటినిటీ చేంజెస్ ఇన్ లా. రెగ్యులర్గా సెబీ ఏదో ఒక రూల్ చేంజ్ చేస్తూనే ఉంటుంది కదా, ఆ టైంలో ఇలాంటి స్టార్టప్స్ ఏమైనా ఉంటే ఇబ్బంది పడతా ఉంటాయి, అంత ఈజీగా ఐపీఓకి రాలేవు. ల్యాక్ ఆఫ్ డేటా, ఫైనాన్షియల్స్ మే నాట్ బి అప్డేటెడ్ రెగ్యులర్లీ. సో ఇలాంటి వాటిలో ఏంటంటే ఫైనాన్షియల్స్ అప్డేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఓవరాల్గా మీకు అర్థమైంది ఏంటంటే ఈ రిస్క్ అనేవి చూస్తే నోన్ కంపెనీస్లో పెట్టుకోవడం బెటర్. లేదు నేను 100% రిస్క్ తీసేసుకుంటా అంటే పెట్టుకోవాలి అలాంటి వాటిలో. నెక్స్ట్ హౌ ఆర్ అన్లిస్టెడ్ షేర్స్ ట్రేడెడ్, నేను చెప్పా కదా కొన్ని ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి, నేను చూసిన వరకు ఉండొచ్చు రిమైన్గా, కానీ నాకు తెలియదు. ఓన్లీ ఇన్క్రెడ్ మనీ ఒకటి, అన్లిస్టెడ్ జోన్ ఒకటి, ఈ రెండింటిలో నేను కేవైసీ చేసా. అన్లిస్టెడ్లో చాలా ఎక్కువ ప్రీమియం అడిగారు, అంటే చాలా ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకోవాలి, మనం అంత రిస్క్ చేయం. ఇన్క్రెడ్ మనీలో చాలా తక్కువ అమౌంట్, తక్కువ రిస్క్ మనది. మనీ ఈజ్ పెయిడ్ త్రూ యూపీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసేసుకోవచ్చు. నేను ఒకసారి చూపిస్తాను అది కూడా. షేర్స్ ఆర్ డెలివర్డ్ టు యువర్ డీమ్యాట్ అకౌంట్ 1 to 5 వర్కింగ్ డేస్. సో సిడిఎస్ ఎన్ఎస్డిఎల్లోకి మన షేర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి యూస్ చేయండి. అలిస్ బ్లూ కూడా డీమ్యాట్ ఒకటి ఉంటుంది, అలా ఒకటి రన్ అవుతుంది. ఇంకొకటి టెస్టింగ్ కానీ లేకపోతే బ్యాక్ టెస్టింగ్ కానీ ఇలాంటివి చేస్తా అనుకుంటే అలిస్ బ్లూ అనేది ఒకసారి యూస్ చేయండి. అది కూడా సెల్లింగ్ ఎగ్జిట్ ఆప్షన్స్, సో ఐపీఓ ఎగ్జిట్, కంపెనీస్ లిస్ట్ అండ్ ఎన్ఎస్బిఎస్సి, యువర్ షేర్స్ గెట్ కన్వర్టెడ్ అండ్ ట్రేడెడ్. ఎప్పుడు సెల్ చేయడం ఎగ్జిట్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయంటే ఐపీఓ వచ్చిన తర్వాత. కానీ ఓటీసీ రీసేల్, యూ సెల్ టు అనదర్ ఇన్వెస్టర్ వయా ద సేమ్ ప్లాట్ఫామ్ ఆ డీలర్. అక్కడే మనం బై చేసాం కదా, కొంచెం ప్రాఫిట్ అనిపించిన తర్వాత దాన్ని అమ్మేసుకోవచ్చు అక్కడే కూడా. బై బ్యాక్, కంపెనీస్ మే ఆఫర్ టు రీపర్చేస్ షేర్స్ ఎట్ ఫిక్స్డ్ ప్రైసెస్ బై బ్యాక్ చేసినప్పుడు మనం బ్యాక్ ఇచ్చేసి వాళ్ళకి. సో హౌ టు అనలైజ్ అన్లిస్టెడ్ షేర్స్, అసలు అన్లిస్టెడ్ షేర్స్ని ఎలా అనలైజ్ చేయాలి అంటే వాళ్ళ బిజినెస్ మోడల్ చూడాలి, ఫైనాన్షియల్స్ చూడాలి, ఐపీఓ టైమ్ లైన్ చూడాలి. సో బ్యాకింగ్ ప్రమోటర్స్ కానీ, నెక్స్ట్ పాస్ట్ ఐపీఓ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ పొటెన్షియల్ ఎలా ఉంది. గ్రోత్ పొటెన్షియల్ ఎలా ఉంది అంటే ఇండస్ట్రీ గ్రోత్ కానీ, కన్జ్యూమర్ డిమాండ్ కానీ, ప్రాఫిటబిలిటీ లిస్ట్ అవుతే ఎలా ఉంటుంది. పాస్ట్ ఐపీఓ ట్రెండ్స్, సిమిలర్ కంపెనీస్ వచ్చినప్పుడు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ కానీ పవర్ రిలేటెడ్ కంపెనీస్ వస్తే కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్నాయి. జస్ట్ ఎనర్జీ అని నేమ్ చూసినా, పవర్ అండ్ నేమ్ చూసినా ఒక రేంజ్లో పెరిగిపోతున్నాయి అన్నట్టు.
సో అలా అలా ఎలా ఉన్నాయి బ్యాకింగ్ ప్రమోటర్స్ స్ట్రాంగ్ గ్రూప్స్ టాటా రిలయన్స్ హెచ్డిఎఫ్సి ఆర్ ఫాస్టర్ బెట్స్ ఇలాంటి వాళ్ళ ప్రమోటర్స్ ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి దట్ పేరెంట్ కంపెనీ ఏంటి ఇలాంటివి చూసుకోవడం ఐపీఓ టైమ్ లైన్స్ కానీ ఎనీ మీడియా సెబీ అప్డేట్స్ అబౌట్ ఐపీఓ ప్లాన్స్ కానీ ఫైనాన్షియల్స్ రెవెన్యూ ఎబిటా ప్యాట్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి బిజినెస్ మోడల్ ఎలా ఉంది సస్టైనబుల్ స్కేలబుల్ ప్రాఫిటబుల్ ఫ్యూచర్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందా అనేది ఒకసారి మీరు ఆలోచించండి సో ఇది ఇలా వస్తుంది ఇన్క్రెడ్ మనీ ఇలా వస్తే మన ఫోన్ నెంబర్ సో నేను ఇలా వెరిఫై ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత దాని ప్లాట్ఫామ్ ఇలా కనిపిస్తుంది ఇన్క్రెడ్ మనీ హోమ్ అన్లిస్టెడ్ షేర్స్ గోల్డ్ ఎఫ్డీస్ పోర్ట్ఫోలియో రిఫర్ అలార్మ్ అబౌట్ మీడియా సో దీంట్లో మనం చూసిన తర్వాత ఇక్కడ చూడండి పాపులర్ అన్లిస్టెడ్ షేర్స్ ఏమున్నాయి ఎన్ఎస్సి ఓయో చెన్నై ఎస్బీఐ ఆర్బీఎస్ ఫైనాన్షియల్ ఇంకా ఎక్స్ప్లోర్ కొడితే ఇంకా మనకు వస్తూనే ఉంటాయి సో దీంట్లో ఇది ఎలా కొనాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి ఉందనుకోండి వ్యూ డీటెయిల్స్ కొడతాం వ్యూ డీటెయిల్స్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఎన్ఎస్సి 1 మంత్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది 3 మంత్స్లో ఎలా ఉంది 1 ఇయర్లో ఎలా ఉంది 2 ఇయర్స్ ఆల్ టైమ్ ఎలా ఉంది ఆల్ టైమ్ చాలా పెరిగింది 100% పెరిగిపోయింది సో ఇక్కడ మినిమం క్వాంటిటీ అనేది 20 ఎన్ఎస్సిలో అక్కడ అదే అన్లిస్టెడ్ జోన్లో అయితే నాకు తెలిసి మోర్ దాన్ 1 lakh ఉంది సో ఇక్కడ ఫైనల్ అమౌంట్ ప్రైస్ పర్ యూనిట్ 2200 సెటిల్మెంట్ పీరియడ్ 25th July మినిమం యూనిట్స్ 20 నెంబర్ ఆఫ్ యూనిట్స్ బై 20 సో ఇన్వెస్ట్ నవ్ అని కొట్టేస్తే మనకి ఎక్కడికి పోతుందంటే ఈ ఈ ప్రొసీడ్ క్లిక్ టు ప్రొసీడ్ డీజీఓ ఒక సిగ్నేచర్ అడుగుతూ ఉంటుంది కేవైసీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత యూపీఐఆర్ నెట్ బ్యాంకింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోవచ్చు దానికి రిలేటెడ్ న్యూస్ ఎక్కడ వస్తాయి దాని ఫండమెంటల్స్ కానీ కీ ఫైనాన్షియల్స్ కానీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కానీ సో స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కానీ అబౌట్ కంపెనీ గురించి ఇక్కడ మీకు ఇవన్నీ కనిపిస్తాయి అన్నట్టు సో నేను కొంది స్టెర్లైట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ ఇది కొన్నా నేను చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి రీసెంట్ ట్రాన్సాక్షన్ దాని కిందనే ఉంటుంది స్టెర్లైట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ పేమెంట్ రిసీవ్డ్ సో 18th July డేట్ 573 జస్ట్ టెస్టింగ్ కోసం కొన్నా అన్నట్టు తర్వాత నేను బెటర్ ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుంటా దీంట్లో ఐఎమ్ నాట్ రికమెండెడ్ ది స్టాక్ జస్ట్ తక్కువ అమౌంట్ ఉంది ఒకసారి ఒక క్వాంటిటీ కొని చూపెడదామని మాత్రమే తీసేసుకున్నా ఆర్డర్ క్రెడిటెడ్ పేమెంట్ రిసీవ్డ్ ఆర్డర్ ప్రాసెస్ ఆర్డర్ సెటిల్ ఎప్పుడు 28th July వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అన్నట్టు సో ఇది మనకి ఇలా దీంట్లో గోల్డ్ పెట్టేసుకోవచ్చు ఇంకా ఎఫ్డీస్ కూడా గోల్డ్ పెట్టవచ్చు డిజిటల్ సిల్వర్ పెట్టవచ్చు ఆల్రెడీ ఈటీఎఫ్స్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ ప్రిఫరింగ్ హియర్ సో ఎఫ్డీస్ కూడా పెట్టుకోవడానికి ఏమైనా ఎఫ్డీస్ ఉంటే దానికి రిలేటెడ్ ఎఫ్డీస్ కూడా పెట్టారన్నట్టు సో ఇది మనది మీకు ఇంట్రెస్ట్ ఉండి ఓకే అనిపిస్తేనే ప్లాన్ చేసేసుకోండి లేదు నేను ఇంత రిస్క్ తీసుకోను అంటే లైట్ తీసేసుకోండి ఇది మన వీడియో మీకు కనుక వీడియో నచ్చితే సారీ అడగను నేను సో ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి ఆ లింక్ పాయింట్ చేసేసుకొని ఒకసారి వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్గా ఐ మీన్ లాగిన్ అవ్వకపోయినా పర్లేదు తెలుసుకుంటే బెటరే కదా దాని లోపలికి వెళ్ళి ఒకసారి ప్లాన్ చేసేసుకోండి థ్యాంక్ యూ జై హింద్